లడ్డూ విషయంలో కూటమి ప్రభుత్వం చేసిన అపచారానికి పరిహారం చేపట్టింది వైఎస్ఆర్సీపీ. తిరుపతిలోని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నివాసం వద్ద శ్రీనివాస ప్రసాద నిందా పరిహార హోమం నిర్వహించారు. కరుణాకర్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు చేసి హోమాన్ని ప్రారంభించారు. ఋత్విక్కుల పూజల అనంతరం పూర్ణాహుతితో హోమం ముగిసింది. తిరుమల వెంకన్న ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు ఇప్పటికైనా బుద్ధి రావాలన్నారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. రాజకీయ లబ్ధి కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు వైఎస్ఆర్సీపీపై తప్పుడు ప్రచారం చేశారన్నారు. సీబీఐ ఇచ్చిన నివేదికతో కూటమి ప్రభుత్వం చేసిన తప్పు బయటపడిందన్నారు. ఇంత జరిగినా ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకున్న చంద్రబాబు లడ్డూ ప్రసాదంపై ఇంకా తప్పుడు ప్రచారమే చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎంత ఘోరాతి ఘోరమైన నీచమైన ఆరోపణ స్వామివారి మీదనే వేశారంటే, జగన్మోహన్ రెడ్డి సమయంలో పరిపాలనా కాలంలో లడ్డు పూర్తిగా జంతువుల కొవ్వు, అది కూడా ఆవు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనెతో తయారు చేసినారు అన్నటువంటి నీచమైనటువంటి ఆరోపణలు చేయటం ద్వారా సాక్షాత్తు సుప్రీంకోర్టే ముఖ్యమంత్రిని అక్షింతలు వేసి సిబిఐ నేతృత్వంలో సిట్ను ఏర్పాటు చేయడం జరిగింది. 1.5 సంవత్సరాలుగా ఆ దర్యాప్తు జరిగి 3 రోజుల క్రితం వాళ్లు కోర్టుకు నివేదించడం జరిగింది. ఆ నివేదికలో ఎక్కడా కూడా జంతువుల కొవ్వు లడ్డూ ప్రసాదంలో కలవలేదు అని స్పష్టంగా వాళ్లు పేర్కొనటం జరిగింది. ఇందులో ఎక్కడా కూడా రాజకీయ పరమైనటువంటి ప్రమేయం లేదు అన్నటువంటి విషయాన్ని కూడా వాళ్లు పేర్కొన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారులకు బుద్ధి రావాలి, వచ్చేటట్టుగా లేదు. ఈ రోజు కూడా తన విషపత్రికలలో ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ రాతలు రాయించటం జరిగింది. ఆమె తగిన శిక్ష విధిస్తాడు. ఇంత నీచులకు, ఇంత రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి వాళ్లకు, ఇంత పశు ప్రవృత్తి కలిగినటువంటి వాళ్లకు భగవంతుడు కనపడడు, కేవలం గుడిలోనే ఉంటాడు అన్నటువంటి ఒక నమ్మకంతో వాళ్ళు చేస్తున్నటువంటి ద్రోహం ఇది. ఈ ద్రోహులకు ఖచ్చితంగా స్వామివారు బుద్ధి చెప్పి తీరుతారు.